కవితదే కీలక పాత్ర. మామూలుగా అయితే ఏం రాస్తా అంటే తైతక్కదే కీలక పాత్ర అని రాస్తాడు. ఇక నేను చూసి ఉన్నాడు కదా, ఇజ్జది పోతా అండి అనవసరంగా మనము తొవ్వల పోయి ఏదో పడ్డట్టు ఏమి కథ అనుకొని మారి కవితదే కీలక పాత్ర. ఫోటో కూడా మంచిది వేసిండు. ఏడ్చినట్టు పెడతారు. ఇప్పుడు కేసీఆర్ ఫోటో పెట్టాలని ఏం చేస్తారు, అందరూ ఏడ్చినట్టు పెడతారు. అంటే చిన్నతనం ఎందుకురా ఒక మనిషిని చేసుడు? రాజకీయంగా వాళ్ళు చేసిన తప్పులను విమర్శించాలి కానీ వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేస్తానో వాళ్ళు ఏడ్చినట్టు చేస్తానో ఇవి అర రాజకీయం అంటే. లిక్కర్ స్కామ్ లో షాకింగ్ ట్విస్ట్. వీనికి తెలిసింది. నేను రాత్రి పిలిచింది సిబిఐ వాళ్ళు పిలిచి ఈడీఓళ్ళు పిలిచి ట్విస్ట్ ఇచ్చినావు మేము రాసుకపో, ట్విస్ట్ ఉన్నది, పెద్ద ట్విస్ట్ ఉన్నది, నువ్వు రాసుకపో అంటే ఇక ఉరికొచ్చింది అన్నట్టు. ఇక ఉరికొచ్చి ట్విస్ట్ అని రాసింది. స్కీమ్ అమలు రూపకల్పనలోను కవిత హస్తం. అరే వారి ఢిల్లీ ముఖ్యమంత్రుల దగ్గరికి పోయి ఒక రూపకల్పన చేసి గిట్లా అమ్ముకోవాలని చెప్తా అర్రేవడాన్ని, ఇంత అర్రేవడాన్ని ఎట్లా చెప్తానవరా నాకు అర్థం. నువ్వు ఇప్పుడు ప్రచార కన్వీనర్ గారా, కాంగ్రెస్ పార్టీకి ప్రచార కన్వీనర్ అంటే ఒక మెయిన్ వ్యక్తివే. నీ సలహాలు ఎవరైనా తీసుకుంటా అర్ర పార్టీలా? నీ సొంత పార్టీలో నీ సలహాలు ఎవరు తీసుకుంటలేడు. మొన్న రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే భుజం మీద ఇట్లా దర్శిండు గట్టిగా, ఇట్లా దర్శి వచ్చి పోరని నూకేసిన కథం, పోరని నూకేసినట్టే ఇజ్జత అనిపించింది నాకు. అసలు వీడు ఎందుకు పోతాను నీ అవ్వ, వీడి ముఖం ఎట్లా చూపించుకుంటాను వాళ్ళ దగ్గరికి పోయి. రేవంత్ రెడ్డికి ఉండదురా, ఓరి నాయన కేసీఆర్ నాయన రేవంత్ రెడ్డి ఇంకా డేంజరు. కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటే ఇంత పెద్దగా ఉన్నది అని నువ్వు మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డికి గుర్తుండే. చిన్న పిల్లగాళ్ళ ట్రీట్ చేసిండు ఆ రోజు. వీడిపోతే ఇట్లా భుజం మీద జరిచి పో అని చెప్పిండు. ఇక వీనికి వేరే ముఖం లేకుండా ఇట్లా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు ఫుల్ బాటిల్ లాగా ఉంటాడు. ఇక ఆ బాధల ఫుల్ బాటిల్ లాగా ఉంటాడు. ఇక 4 ముక్కలు ఎక్కువ తిని ఈ గదువులు పెంచడానికి ఉంటాడు. ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్, 128.79 కోట్లు సీజ్. అంతా 128 కోట్లు సీజ్ అయినాయట. ఈడీపై సుప్రీంలో పిటిషన్ అంటూ కొత్త డ్రామా ఏమున్నదిరా భోషిడి? భోషిడికే డ్రామా ఏమున్నది చెప్పిల్లా? నువ్వు పోలే, ఢిల్లీ దాకా పోలే, బ్లాక్ మెయిలింగ్ చేసి మీ భార్యను మీ అమ్మను పాపం చిన్న 2 పిల్లలు నడవలేని స్థితిలో ఉండడం తీసుకుపోయి చేసినావు చూడు. నా బిడ్డ డాడీ 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 అంట. నీ పాపము అనకూడదు కానీ నీ పెద్ద బిడ్డ పాపము అనారోగ్యం పాలయ్యి ఉన్నది. ఆ బిడ్డ మీద డ్రామా ఎత్తి కాదురా భూషిడికే. ఆ బిడ్డకు మాట రాదు, ఆ బిడ్డ నడవలేదు, ఆ బిడ్డకి ఇట్లా పక్కకు కూడా చూడలేదు. దయచేసి మిత్రులారా ఇట్లా చెప్పకూడదు కానీ పాపం ఆ పాప ఆరోగ్యం అసలు బాగుండదు, దయనీయమైన స్థితిలో ఉంటుంది. ఆ బిడ్డ గిట్లా మంచాల పడుకోబెడితే 5 సంవత్సరాలు కావచ్చు, గిట్లా మంచాల పడుకోబెడితే గిట్లా కూడా తల తిప్పలేదు ఆ బిడ్డ. అంటే ఒక అరుదైన వ్యాధితోటి ఆ బిడ్డ బాధపడతాను. ఆ బిడ్డ స్వస్థ కావాలని, ఆ బిడ్డ ఆరోగ్యం బాగుండాలని మనం కోరుకుందాం. కానీ లంగా బాడుకో పాపాత్ముడు కదా, ఆ బిడ్డ చాలా చక్కని ఆరోగ్యం పుంజుకోవాలని మాకున్నది. ఎందుకంటే చిన్నపిల్లల మీద కాదు కదా మన పోరాటం, ఆ బిడ్డ మీద కాదు మన పోరాటం, ఈ లంగా మీద పోరాటం. ఇగో ఆ బిడ్డ గిట్లుంటది, గిట్ల 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 తల కూడా తిప్పలేని స్థితి ఆ బిడ్డది. మాట్లాడలేదు ఈ భోషిడికే గాడు. నా బిడ్డ డాడీ 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 అంటానని తీసుకొచ్చి బయట వేసిన పాపను. నేను ఆ రోజు అరే వాని బిడ్డకు మాటలు రావురా, వాడు దొంగ రా, వాడు డ్రామా చేస్తాను రా అంటే చిలుకా ప్రవీణ్కు మానవత్వం లేదు. భోషిడికే అన్నారు. ఇప్పుడు పోయి చూడిపోయి పాపకు మాటలే రావు, చూపు తప్పించి ఆ బిడ్డ ఒంట్లో ఏ అవయవం కూడా పనిచేయదు. అటువంటి దొంగ గది డ్రామా. మాట్లాడలేని బిడ్డను మాట్లాడిందని చెప్పుడు డ్రామా రా బాడకవు. బిడ్డను వాడుకుంటే కాదురా రాజకీయం కోసం బాడకవు. చంటి బిడ్డ, ఆరోగ్యం బాగాలేని బిడ్డను వాడుకున్నావు. భార్యను ఢిల్లీ దాకా పోయి అమిత్ షా కాళ్ళ మీద వేసినావు. నీ భార్యను మోడీ కాళ్ళు మొక్కిచ్చినావు. ఓ దళిత బిడ్డను నువ్వు మొక్కనుంటి బాడకవు. నీ తల్లిని తీసుకొచ్చి ఛానల్ అలా కూర్చోబెట్టలేదురా. పాపం వృద్ధాప్రాలు, నడవలేని స్థితి ఆ తల్లిది. ఛానళ్ళలోకి వచ్చి కూర్చొని ఏడ్చింది. అంత డ్రామా కట్టించింది వీడు ఆ ములాఖాత్ మీద పోయినలాట. పుసుకున భార్య వాళ్ళ అమ్మ పోతే ఏం చెప్తాను, మీరు ఇన్ని కోట్ల ఆస్తి సంపాదిస్తే
మీరు రోడ్డు మీదకి వచ్చి లొల్లి పెట్టరా అంటే పాపం వాళ్ళకేం తెలుసు ఈ లంగగాని కథలు. కథం వాడు ఎప్పుడైతే ములాఖాతులు ఈ మాట చెప్పిందో మరి కొడుకును కాపాడుకోవాలని తల్లికి ఉంటుంది ఆరాటం. ఎంత లంగ కొడుకైనా ఎంత దొంగ కొడుకైనా తన తల్లి మంచోడనే చెప్పుకుంటది. లోపడి పోయినాక బిడ్డ ఈ డ్రామాలు బంద్ చేయరా అంటారు కావచ్చు. కానీ ఇక ఎంత చెడ్డ భర్త అయినా భార్య కూడా మందిలో భర్త మంచోడనే చెప్పుకుంటది. అది స్త్రీలకున్న స్వభావం. ఇక వీని గట్టి ఎన్నికేసి ఖర్చులు గది డ్రామా అంటారు భోషిరికే. ఇది డ్రామా అంటారా భోషిరికే? సుప్రీంకోర్టుకు పోవడం డ్రామా ఎట్లా అవుతుందిరా? జిల్లా కోర్టు కాకపోతే హైకోర్టు, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకు పోతారు. అది నడిచే ప్రాసెస్ ఎక్కడైనా. ములాఖాత్కు కేటీఆర్, హరీష్ రావు హాజరు. ఇప్పటికే కవిత భర్త అనిల్ కు నోటీసులు. మెల్లగా ఎస్కేప్. 10 రోజుల వరకు హాజరు కాలేదంటూ కథ. వాళ్ళ ఇష్టం. దీన్ని కూడా కథ అని రాసుకొచ్చుకునే కూడా వాళ్ళ ఇష్టం. అది ఇక వీని ఎంత తిట్టినా వీనికి సిగ్గు రాదు, శరం రాదు. ఇంకేమున్నదిరా? ఏమన్నా ఉన్నదిరా?